సమయాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరి సంబంధించిన సంఘ పెద్దలను బట్టి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఇలాంటి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను ఈ చర్చకి నేను సండే స్కూల్ బాగా వచ్చున్నాను. నా పేరు ప్రశాంత్. మరి మా అమ్మమ్మ పేరు మరియమ్మ గారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి నా సహోదరుడు అశోక్ మా తల్లిదండ్రులు వచ్చిన పరిచయం చేస్తున్నాడు చర్చలో. అదేవిధంగా నేను కూడా నెల్లూరులో దేవుడు ఆయన చిత్తం చొప్పున చిన్న పరిచర్య మా దేవుడు మరి చేయిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మరి అనేక కుటుంబంలో దేవుడిలోకి రావడం జరుగుతూ ఉంది. మరి సర్వ మహిమదంతా మరి దేవుడికి చెందిగా. మరి ప్రతి విషయంలో వారు దేవుడిని బట్టి అతిశయపడాలి, దేవుడిని బట్టి ఆనందపడాలి. మరి దేవుడికి మహిమ చెల్లించాలనేది మా దేవుడు కోరుకున్న మరి గొప్ప విషయంగా మనం గమనించాలని తెలుసుకోవాలి. మరి ఈ సమయంలో మీకా సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్ అండి, చాలా క్లియర్గా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియబడినది. దేవుడు మనకి ముందుగానే ఆయన చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడినదని చెప్పని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దాని ముందు భాగం మనం చూస్తే కనుక మరి దేవుడు ఆయన ఆనందించే విషయం, మనల్ని బట్టి అతిశయించే విషయం, మనం వేలాది దూడలను వేలాది హృదయాలను అర్పించినప్పటికీ కూడా మన దేవుడికి దాంట్లో ఆనందము సంతోషం మాత్రం లేదు. అందువల్ల దేవుడు ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఓ మనిషిన ఏది ఉత్తమమో అది నీకు తెలియబడినది. నీతి న్యాయములను అనుసరించి మంచిగా కనికరమును ప్రేమించుగా దీన మనసు కలిగి ప్రవర్తించుగా ఇదేగా నేను అడుగుతున్నానని దేవుడు ఆ వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం చాలా స్వార్థంగా జీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా అంటే ఈ లోకంలో ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి. భార్యాభర్త రిలేషన్ ఉంది, మరి అన్నదమ్ముల రిలేషన్ ఉంది, మరి స్నేహితులను చెప్పని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన స్నేహితుల రిలేషన్ ఉంది. బట్ ఎన్ని రిలేషన్స్ కూడా ఈ లోకంలో ఏం చేస్తున్నాయంటే, మరి మొట్టమొదటిగా మనము మరి భార్యాభర్త ఒక రిలేషన్ గురించి మనం చూద్దాం. లోకంలో చాలా వరకు ప్రతి భర్త భార్యని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలా వరకు ఆల్మోస్ట్ భర్త భార్యని సంతోషపెట్టాలని, తన ఆనందంగా ఉండి చూడాలని చెప్పని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా భార్య కూడా భర్తని సంతోషపెట్టాలి. నేనేం చేస్తే భర్తకి చాలా ఆయనకి ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆయనకి ఏ విధంగా ఇష్టంగా ఉండాలి అని భార్య కూడా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అరే నా పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది, వారు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, వారికి ఏది గురిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా ఒక కుటుంబం గురించి ఒకరి గురించి ఒకరు ఎంతగానో మరి ఆపదలు పడుతూ ఉంటారండి, వారిని సంతోషపెట్టడానికి, ఆనందపరచడానికి. అదేవిధంగా మరి అన్నదమ్ముల విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, ఒకరిని ఒకరు సంతోషపెట్టడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకాన్ని సృష్టించింది మరి దేవుడు మెస్సియా. మరి ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన రూపంలో మనల్ని సృష్టించున్నాడండి. ఈ లోకంలో మన ఊపిరి మనం కలిగి జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని వల్ల మాత్రమే.
మరి ఆయన చిన్న ప్రకారం ఈ లోకంలో మనల్ని ఏర్పరిచి ఉన్నాడు. మరి మనకి చిన్న బాధ కలిగిన నొప్పి కలిగినా కూడా ఆయనతో విలవిలాడే గొప్ప ప్రేమని మన పట్ల కలిగి జీవిస్తున్నాడు. మరి మనము ఏం చేస్తున్నాం? మరొక భార్య భర్తను సంతోషపెట్టడానికి ఎన్నో పనులు చేస్తుంది. మరొక భర్త భార్యను సంతోషపెట్టడానికి ఎన్నో పనులు చేస్తుంది. అదేవిధంగా పిల్లల విషయంలో కావచ్చు, అనేక రిలేషన్స్ విషయంలో జరిగేది ఇదేనా? సంతోష పెట్టాలి. ఆ సంతోషం పెట్టడం వల్ల వారికి కలిగిన ఆనందం కావచ్చు, వారికి కలిగిన అతిశయం కావచ్చు, మరి దాన్ని బట్టి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మనము దేవుణ్ణి సంతోష పెట్టాలనుకున్నామా? ఎప్పుడైనా దేవుణ్ణి మనము ఆనందపరచాలనుకున్నామా? మరి దేవుడు దేనిని బట్టి సంతోషపడతాడు, దేనిని బట్టి ఆనందపడతాడు అనే విషయాల గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. The Lord delights in you. దేవుడు నిన్ను బట్టి ఆనందించే విషయాలు దేవుడు వాక్యంలో రాయబడి ఉన్నాయి. నా సొంత మాటలు వింటారు. దేవుడు వాక్య ప్రకారం కానీ దేవుడు మనలో ఆనందించే విషయాలు మనం దేవుడు వాక్యంలో చూస్తాం. మరి ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మరి ఆయన మనల్ని బట్టి ఆనందించే వ్యక్తి అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇవన్నీ మనకు ఎప్పుడు తెలియబడతాయంటే మనం ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడికి ఏమి ఇష్టమో, దేవుడికి ఏమి ఇష్టం లేదో అవి మనకి తెలియబడతాము. మరి ఆదివారంలో మరి ప్రతి వారంలో తిరిగి ప్రార్థనలో మరి ఆరాధనలో మరి పాస్టర్ గారు ఒక కాపరిగా ఉండి ఎన్నో దేవుడికి ఇష్టమైన విషయాలు మనకి బోధిస్తూ ఉంటారు. మనం వాటిని అనుసరించి నడుస్తున్నాం, నడవడం లేదో అది మన ఆత్మకి సంబంధించిన విషయం, దేవుడికి ఎదిగిన విషయం అని చూద్దామండి. మొట్టమొదటిగా దేవుడు మనల్ని బట్టి ఆనందించే విషయాలని కొన్ని విషయాలు మనం కూడా ధ్యానించుకుంటున్నాం. మరి మొట్టమొదటిగా కీర్తనలు 145వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు వాక్యం చూద్దాం. తన యందు భయభక్తులు గల వారిని బట్టి తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఏమైందంటే ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారిని బట్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారిని బట్టి ఆయన ఏమైందండి ఆనందిస్తున్నాడు. చూడండి, ఇది ఒక ప్రూఫ్, వాక్యం ప్రూఫ్. ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, అయ్యా నేను దేని బట్టి ఆనందిస్తున్నాను? దేవుని యందు భయభక్తులు గల వారిని బట్టి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి దేవునికి ఆనందపడ, ఆయన కృప కొరకు కనిపెట్టుట బట్టి దేవుడు ఆనందిస్తున్నాడని మరి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని భయం అనేది ఈరోజు మనందరము కలిగి ఉండాలని మరి ఆత్మలలో మరొక మాటగా దేవుడు మనకి తెలియపరుచున్నాడు. మరి దేవుని భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానములకు మూలము, దేవుని భయభక్తులు కలిగి ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టడం మన దేవుడు వాక్యం అంటుంది. The fear of the Lord is beginning of wisdom. The fear of the Lord is depart from evil. The fear of the Lord is drawing the ways of life. The fear of the Lord is fountain of life. అంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానములకు మూలము, దేవుని భయభక్తులు కలిగి ఉన్న మన చెడుతనాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. దేవుని భయభక్తులు కలిగి ఉన్న మనకి దీర్ఘాయువు కలిగిస్తున్న దేవుడు వాక్యం. దేవుని భయభక్తులు కలిగి ఉన్న అది ఒక మరి జీవ వృక్షము, అది ఒక నీటి ఊటలాంటిదని చెప్పి దేవుడు ఆయన వాక్యంలో మనకి సామెతలు చెప్తున్నాడు. యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము తెలుసు. మరి దేవుని భయభక్తులు కలిగి ఉంటే
మంది భక్తులు ఉన్నప్పటికీ కూడా బైబిల్లో దేవుడు ముగ్గురు గురించే చాలా విశేషంగా మాట్లాడారు. ఎవరు ఆ ముగ్గురు? బైబిల్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ ఆఖరి జన్మలో మనం ఉన్నామని, ఈ చివరి రోజుల్లో వారి నీతి మాత్రమే వారిని రక్షిస్తుందని దేవుడు వారి గురించి మరో వార్తలో చూడండి. 14వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు వాక్యం చూడాలి. 14వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు వాక్యం చూద్దాము. నోవాహు, దానియేలు, యోబు వీరు ముగ్గురు హల్లెలూయా. ఓకే, వార్తమా హల్లెలూయా. కుమారులైన కుమార్తెలైన రక్షింపజాతులు. ప్రభువైన యెహోవా ఏ మాట సెలవిచ్చుచున్నాడు? చూడండి, వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతాడంటే ముగ్గురు గురించి వేరుగా మాట్లాడతాడు. నోవాహు, దానియేలు, యోబు. మరి నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి. ఈరోజు ఆయన చూసే దేవుడు ఈ మనుషులను ఎందుకు ఆయన సృష్టించాలని చెప్పని దేవుడు ఆయన మనసులో మొదలు పడుతున్నప్పుడు దేవుడికి ఒకే ఒక వ్యక్తి కనిపించున్నాడండి. తన యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములు యథార్థతను అనుసరించే మనిషి ఎవరండి? నోవాహు. దాని తర్వాత దానియేలు నెబుకద్నెజరు ఒక చెరలో వెళ్ళినప్పటికీ కూడా మరి ఆయన ఎంత మాత్రం అపవిత్రత కాకుండా దేవునికి భయభక్తులు కలిగి తన నీతిని కాపాడుతున్న దానియేలు ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. యోబు తన జీవితంలో మరి సైతాను ఎన్నో మరి విరుద్ధులు కలిగి కానీ సమస్యలను నెట్టివేసినప్పటికీ కూడా మరి దేవుని భయభక్తులు కలిగిన యోగుని బట్టి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. మరి వీరందరూ వారి నీతిని బట్టే వారు రక్షించబడతారు. వారి కుమార్తెలు వారి కుమారులైనా రక్షించబడని దేవుడు వాక్యం అక్కడ రాయబడేది. దానియేలు, యోబు, నోవాహు మరి వీరి యొక్క పిల్లలు వారి నీతిని బట్టి వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని దేవుడు వాక్యం రాయబడింది. మరి వీరందరూ కూడా దేవుని భయభక్తులు కలిగిన మరి వ్యక్తులుగా మనం దేవుని వాక్యంలో మరి చూడవచ్చు. మరి ఎవరి గురించి మరి బైబిల్ మొత్తంలో మన స్నేహితులు లేక దేవుడు మరి ముగ్గురు గురించి ఎవరు మరి ఎంత భక్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక రోజు మనం పడిపోవచ్చేమో, కానీ వీరు ముగ్గురు మాత్రం చివరి వరకు నా గురించి ఆయన భయభక్తులు కలిగి మరి నా కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తులుగా మరి దేవుని ముగ్గురిని ఇక్కడ ఏర్పరిచినట్లు మనం మరి ఆయన స్నేహితులతో మనం చూడవచ్చు. మనం కూడా మన జీవితంలో మనం మరి ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి మొదటగా మనము దేవుని భయభక్తులు కలిగి ఎంతో బాగా ప్రవర్తించినప్పటికీ కూడా మరి ఏదో ఒక విషయంలో మరి మనము దేవుని భయం లేకుండా జీవిస్తున్న పరిస్థితులు, సంఘటనలు మన జీవితంలో మనమే చూస్తూ ఉండొచ్చు. మరి ఇలాంటి వాటిని బట్టి మరి దేవుడు ఆయన ఆనందించాడు. మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి మరి ఆయన కృపతో కనిపెట్టుకుని ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఈ లోకంలో మనం ఒకరికొకరు ఆనందపరచాలని, ఒకరికొకరు సంతోష పెట్టాలని ఎంతగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడిని దేవుడిని ఆనందపరచాలి, దేవుడిని సంతోషపరచాలని చెప్పని మరి ఎంతమంది అనుకుంటున్నారు? మరి అందరూ దేవుడిని సంతోషపరచాలని మాత్రం దేవుడు అనుకుంటూ ఉంటారు. మీరు నా యందు నా మాటలు నీ యందు నిలిచింది లేదని మీరు నాకు నా కుమారులై ఉంటారు, నాకు స్నేహితులై ఉంటారు, నా యందు ఉంటారని దేవుడు మాట్లాడతారు.
రెండో విషయం గురించి మనం చూద్దాము. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం గురించి చూద్దాం. సామెతలు 15:8. The prayer of righteousness, నీతిమంతుని ప్రార్థన బట్టి దేవుడు ఏమంటున్నట్లుగా భక్తిహీనుల అర్పించే బలిని దేవుడు యథార్థవంతుని ప్రార్థనకి దేవుడికి యథార్థ ప్రార్థన కావాలి, యథార్థవంతమైన ప్రార్థన కావాలి. కపటమైన ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. మన మనసులో ఏదో పెట్టుకొని, మన మనసులో ఏదో ఈర్ష పెట్టుకొని మన పైన ప్రార్థించినంత మాత్రాన ఆ ప్రార్థన బట్టి దేవుడు ఆనందించడు. మన ప్రార్థనలో ఏముండాలండి? యథార్థత ఉండాలి. ఏముండాలి? యథార్థమైన ప్రార్థన దేవునికి ఆనందకరమైన దేవుడు ప్రార్థించవలసింది. మరి ఇలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మరి మనమెవరు పర్ఫెక్ట్ కాదండి ఈ లోకంలో. సో ఎవరు మేమెవరు పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అనుదినము దేవునితో మనము ఈ లోకంలో నూతన పరచబడుతూ ఉంటాం. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు. మరి దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదండి. మరి మనము కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే యథార్థవంతమైన ప్రార్థన. అంటే మన మనసు ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అలాంటి యథార్థమైన మనస్సుని దేవుడు ప్రేమిస్తాడు. యథార్థవంతమైన మనుష్యుని దేవుడు మరి దృష్టిస్తాడని మన దేవుడు వాక్యము సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఎంతగా దేవుడితోటి ప్రార్థన జీవితంలో గడుపుతామో మరి చేసే ఆ సహవాసం అనేది మరి మనల్ని ఆ యథార్థంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు ఉంటే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారని సామెత ఉంది. దేవుడు యథార్థవంతుడండి, దేవుడు నీతిమంతుడండి. మనం ఎవరితో సహవాసం చేస్తే ఈ యథార్థ నీతి మనకు వస్తుందండి? దేవుడితో మనం సహవాసం చేస్తే. దేవుడితో సహవాసం చేయడం అంటే ఏంటి? కేవలం ఆదివారం మాత్రమే చర్చికి రావడం, వాక్యం చదువుకోవడం, వాక్యం వినడం, ప్రార్థించడం కాదు. మరి దేవుడితో సహవాసం అంటే మరి మనం దేవుడితో ఎక్కువ సమయాన్ని మనం గడపాలి. ఎక్కువ సమయాన్ని మనము ప్రార్థన రూపంలో మనం గడపాలి. ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఎక్కువ సమయము మరి మనకు అందించి మరి పాపాలు అందించే వాక్యాన్ని మనం ధ్యానించాలి. మరి అప్పుడు మాత్రమే మనం దేవుడితో సహవాసము చేయగలము. మనం ఆయన రూపంలోకి మారాలి, మరి ఆయన సారూప్యంలోకి మారాలి. అంటే మరి దొంగలు కేటపడుతుంది, అది సీతాకోకచిలుక అందంగా మారాలంటే దాన్ని పొందుల సెలవు కానీ చాలా మన చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దొంగలు సీతాకోకచిలుకగా మారే ముందు ఎక్కడ ఉంటుంది? అది కబు అంటే ఒక కవచం రావడం, దాని లోపల 2 రోజులు ఉండిన తర్వాత అది సీతాకోకచిలుకగా మారుతుంది. మనం కూడా ఏకాంతంగా దేవుడితోటి గడపాలి. ఏకాంతంగా మనం దేవుడితోటి గడపాలి. ఎక్కువగా మనం దేవుడితోటి ఏకాంతంగా గడిపినప్పుడు మరి దేవుడి సారూప్యంలోకి ఆయన యథార్థత, ఆయన నీతి మరి దానికి వారసులకు దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. మరి జాన్ బానియన్ అని చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడైతే మనము ప్రార్థనకి దూరం అవుతామో అప్పుడు దేనికి దగ్గర అవుతామండి? మనం పాపానికి దగ్గర అవుతాం. దేనికి దగ్గర అవుతాం? మనం పాపానికి. ఎప్పుడైతే ప్రార్థనకి దూరం అవుతామో మన జీవితంలో అప్పుడు మనం దేనికి దగ్గర అవుతాం? మనం పాపానికి దగ్గర అవుతాం. ఎప్పుడైతే పాపానికి దగ్గర అవుతామో అప్పుడు దేనికి దూరం అవుతాం? మనం ప్రార్థనకి దూరం అవుతాం. దేనికి దూరం అవుతాం? గమనించండి. కాబట్టి మన జీవితంలో ఇది ఇస్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్.
ఎప్పుడైతే మనము ప్రార్థించకుండా మళ్ళీ చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, చేద్దామని చెప్పి మన మనసు చెప్తూ ఉంటుంది, కానీ మనము ప్రార్థన చేయము. ఆత్మ సిద్ధమే, కానీ శరీరమే కానీ బలహీనం, టయర్డ్గా ఉంది, మళ్ళీ చేద్దాం లేదా పొద్దులు చేస్తున్నాము, మళ్ళీ పొద్దులు ఆఫీస్కి హడావుడిగా రెడీ అయిపోవడం, సాయంత్రం చేస్తున్నాము, మళ్ళీ పొద్దులు చేస్తున్నాము. ఈ విధంగా మనము దేవునితో సహవాసము చేయడానికి చాలా మనము కొన్ని కారణాల వల్ల ఆ సహవాసం లేకుండా అయిపోతుంది. నాకే వర్షాలు ఆదివారం ఒకరోజు మనం రావడం, ఇక్కడ కూర్చోవడం, ఆ కూర్చున్నప్పుడు కూడా మన ఆలోచనలు తలుపుని ఇక్కడ ఉండడం ఎక్కడెక్కడో. కానీ వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్, చాలా చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఎక్కువ సమయం మన దగ్గర కూడా లేదు. మనం దేవుని రూపంలోనికి మారితే కానీ మనము దేవునితో పాటు ఆయన రాజ్యంలోనికి వెళ్ళాము. యోహాను సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ 3-4 వచనాల దేవుని వాక్యం ఉంటుందండి. మరి మనమేమో అంటే ఆయన ఏమై ఉన్నాడో రేపు మనము కూడా అది ఉంటే మాత్రమే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళగలమని దేవుని వాక్యం సాధిస్తున్నాడు. అంటే అక్కడ ఆయన స్వారూప్యంలోనికి మారినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనము వెళ్ళగలమని మన దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి యథార్థవంతమైన ప్రార్థన దేవునికి ఆనందకరమైనది. ఏమైంది? ఆనందకరమైనది. ఈ లోకంలో చాలా మంది మీకు లేకపోతే మేము జీవించలేమో అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుషులు యూత్ మరి అనేకమైన వ్యసనాలకి అలవాటు పడిపోయారు. సో యూత్ అనుకుంటే మిడిల్ ఏజ్ పర్సన్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా సినిమాలకి, సీరియల్స్కి, వీటికి అడిగిపోయారు, బానిసలైపోయారు. వాళ్ళు వేరే దానికి బానిసలైతే మరి మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళు వేరే దానికి బానిసలైపోయారు. ఈరోజున్న యూట్యూబ్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేదంటే ఇతరుల గురించి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి వ్యసనం. అది లేకపోతే వాళ్ళకి గుర్తు, అది లేకపోతే వాళ్ళు ఏమి చేయలేరు. ఆ విధంగా ఈ లోక సమాధాన ఆ వ్యసనాన్ని అనుభవించుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వ్యసనంగా చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడండి? నన్ను వ్యసనంగా, దేవుడిని మనం వ్యసనంగా చేసుకోవాలి. అదే దేవుడిని వ్యసనంగా ఎలా చేసుకోవాలి మనం అనుకోవచ్చు. ప్రార్థించడానికి వ్యసనంగా చేసుకోండి. ఏంటండి? ప్రార్థించడానికి, దేవుడికి ప్రార్థించడానికి వ్యసనంగా చేసుకోండి. దేవుడి వాక్యాన్ని చదవడానికి వ్యసనంగా చేసుకోండి. మరి దేవుడి భయభక్తులతో జీవించడానికి వ్యసనంగా చేసుకోండి. మరి ఇవి ఇలాంటి వ్యసనాలు, దేవుడి గురించి వ్యసనాలు ఉంటే మరి దేవుడు మన గురించి ఉంచిన మరి పరలోక రాజ్యానికి మనం ఉచితంగా దేవుడు అద్భుత మార్గంలో పంచులుగా వాక్యం చదువుతున్నామని 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో చదువుతున్నాము. 2 కొరింథీయులు 9:7 సంఘములకయో బలవంతంగా కాదయో ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించబడిన ప్రకారం ఇంకెవరను దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంటే ఆయన ప్రేమిస్తున్నాడు. సో ఈ లోకంలో మనము దేవుడికి చాలా మంది ఉత్సాహంగా మరి కానుకలని మరి ఇస్తూ ఉంటామండి. మన హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి మనం దేవునికి ఇస్తూ ఉంటాం. అది భౌతికంగా ఈ లోకంలో మనము మన ధనం గురించి మాట్లాడచ్చండి. మరి దానికి వాక్యంలో ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని మనం గమనిస్తే కనుక మరి దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, ఆయన వారిని ప్రేమిస్తాడు. ఇక్కడ మరి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడు ఉత్సాహంగా దేని అడుగుతాడంటే ఆయన
మన ప్రవర్తన అడుగుతున్నాడు. ఏంటంటున్నాడు? ప్రవర్తన. మీ ప్రవర్తన అంతటినీ ఆయన అధికారానికి ఆయన అధికారాన్ని ఒప్పించుకోవాలి, ఆయన అధికారాన్ని ఒప్పాలి. ఎందుకంటే నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు. చూడండి, కీర్తనలు 37వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. కీర్తనలు 37వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. ఒకరి నడత యెహోవా వలనే స్థిరపరచబడును. ఆ వారి ప్రవర్తన చూసి దేవుడు చేస్తాడు, ఆనందిస్తాడు. చూడండి, దేవుని స్టేట్మెంట్స్ ఆయన ఆనందించే విషయం ఈ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు. కానీ లోకంలో చాలా మంది కొంతమంది ఊరులు ఉన్నారండి, నేను దేవునికి ఇష్టంగా ఉండాలి అని దేవుడు చెప్పే మాటలు కాకుండా వాళ్ళకి ఇష్టమైన ప్రకారంగా వాళ్ళ ప్రవర్తనను పెట్టుకొని నేను దేవుని యొక్క నీతిగా ఉండాలని చెప్పి చాలా మంది లోకంలో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒక మనిషి మంచి మార్గమును ఏర్పరచుకోవడం ఆ మనిషి వశంలో లేదండి. చూడండి, ఇర్మియా 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాము. ఇర్మియా 10వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం చూద్దాము. యెహోవా తన మార్గమును ఏర్పరచుకుంటే నరుల వశంలో లేదనియు, మనుషుల మార్గం సమానం ప్రవర్తించలేదు, వారి వశంలో లేదండి. దేవుడు చెప్పేస్తున్నాడు, మనము మంచిగా ప్రవర్తించాలన్నా కూడా మన ఆలోచనలు మన తలంపుతో ఈ లోకంలో మంచిగా అనిపించుకోవడం అనేది అదంతా కూడా యువతుల్లో ఉన్నది. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడికి మనం అర్పిస్తామో, ఎప్పుడైతే మన జీవితాన్ని మనం దేవుడికి అప్పగిస్తామో, అప్పుడు ఆయన మనం ఏం చేస్తాడండి, మంచి మార్గంలోకి నడిపిస్తాడు. ప్రతి నడక మనం వేసే ప్రతి స్టెప్ కూడా ఎవరితో ఏర్పరచబడుతుందండి? దేవుని చేత మాత్రమే ఏర్పరచబడుతుంది. ఈ లోకంలో మనకి మనముగా నీతిమంతులుగా అనిపించుకోవడం అనేది అసాధ్యమైన విషయం. దేవుడు మాత్రమే మనల్ని నీతి మార్గంలో నడిపించగలడు. దేవుడు మాత్రమే మనల్ని ఆయన భయభక్తులు కలిగించే ఆత్మ మనలో పుట్టించగలడు. దేవుడు మాత్రమే మరి ఆయన యథార్థమైన ప్రార్థన చేసే ఒక ప్రవర్తన మనలో కలిగించగలడు. దానియేలు ఏం చేస్తాడంటే ముమ్మారు దేవుడికి ప్రార్థించాడు. అందుకే దానియేలు ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హి ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనకి మొదలు పేరు ఎవరంటే మనం ఎవరు చెప్తామని పిల్లలు దానియేలు చెప్తాము. బికాజ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థనకి మొదలు పేరుగా దేవుడు ఆయన్ని ఈ లోకంలో మనకు ఒక మాదిరికారంగా ఉంచున్నాడు. మరి కాబట్టి దేవుడు ఏడాది దూడలని అర్పించడంలో, వేలాది పొట్టేలు అర్పించడంలో దేవునికి ఇష్టం లేదు, సంతోషం లేదు. ఆయన సంతోషపరిచే విషయాలు ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టి వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడండి, ఆనందపడతాడు. యథార్థవంతుల ప్రార్థన బట్టి ఆయన ఆనందపడతాడు. మరి సంతోషంగా మరి వారి యొక్క హృదయాన్ని మనం ఇలా చదువుకున్న 2వ కొరింథీ 9వ వచనంలో ఆ మాట, మరి మన హృదయాన్ని మనం దేవుడికి ఇవ్వడం ఇచ్చుకోమని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం కానుకలు మనం అర్పిస్తాం, కానీ దేవుడికి మన హృదయాన్ని అర్పించుకుంటాం. మన ఎంత కానుకలు అర్పించినప్పటికీ కూడా ఆ దేవుడికి దాంట్లో సంతోషం లేదండి. అందువల్ల రోమా 12:1 మీ సర్వ శరీరాన్ని సజీవయాగంగా దేవుడికి సమర్పించుకుంటాడు. ఎందుకంటే మన శరీరం అంతట్లో ఇలాంటి మరి అపవిత్రత ఉండి మరి దేవుడికి మనం ఎంత అర్పించినప్పటికీ కూడా మరి మన ప్రవర్తనలో యథార్థత లేకుండా, మన ప్రవర్తనలో పవిత్రత లేకుండా మనం ఎంత దేవుడికి అర్పించినప్పటికీ కూడా మరి దాంట్లో దేవుడు ఆనందించాడు. కాబట్టి ఆది కాండంలోనే దేవుడు ఒక వ్యక్తి మనకి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. వాకింగ్ విత్ గాడ్, దేవుడితో మనం ఎలా నడవాలి, ఎవరితో ఏ విధంగా నడవాలి, దేవుడు మెసేజ్ చెప్పాలి. దానికి సరిపోయే కాబట్టి
345 సంవత్సరాలు ఉంచాడు. దాని తర్వాత మానవుడు ఏం చేశాడు? దేవుడు ఆయన తీసుకుంటాడు. ఈరోజు నిన్ను నన్ను అందరినీ ఆయన తీసుకుని వెళ్ళాలని ఆ విధంగా హాను ఏ విధంగా దేవుడికి భయభక్తులు కలిగి నడిచాడు, హాను ఏ విధంగా యథార్థమైన ప్రార్థన కలిగి జీవించాడు, ఏ విధంగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఆ దేవుడిని అంగీకార మనస్సు కలిగి జీవించున్నాడు. అలాంటి మనసు ఈరోజు కూడా మనం కలిగి మరి ఆయనతో మనం నడిచినప్పుడు మాత్రమే ఆయన రాజ్యానికి మనం చేరగలము. వేదానికైతే మన రాజ్యానికి మనం చేరగలము. ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరలేమండి. ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యానికి మాత్రం చేరలేదు. మరి దేవునికి అంగీకారమైనవి, దేవునికి ఆనందకరమైనవి, దేవునికి ఇష్టకరమైన విషయాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా యథార్థంగా చేస్తూనే ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలము. కాబట్టి అందరూ మరి దేవుడిని చాలా శ్రద్ధగా, చాలా వినయంగా దేవుని దగ్గర కూర్చుందాం, అడుగుదాం. అయ్యా, ఏ విధంగా నన్ను మమ్మల్ని నీ వెంబడించాలో నేర్పించయ్యా, అయ్యా నీకు ఇష్టమైన విషయాలని మేము చేయగలను మాకు నేర్పించాయని చెప్పని దేవుడి దగ్గర మనం అడుగుదామని. చూడండి, మనము తల్లిదండ్రుల యొక్క లోకంలో మన పిల్లలు మనం చెప్తే, అంటే మనం చెప్పిన మాట వింటే మనకేమొస్తుందంటే మనకి ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. నా పిల్లవాడు నేను చెప్పినట్టు విన్నాడా, నాకు సంతోషం, ఆనందం వచ్చింది. సో దేవుడు చెప్పిన మాటలు మనం కూడా మరి ఆయనకి ఆనందం కలిగించే విషయాలు చేసే దేవుడికి ఎంత ఆనందం ఉంటుంది. అసలు ఏమి చేయకుండానే దేవుడు మనల్ని ఎంతో బాధ అనిపిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడిని మనము మరి ఆయనకి ఇష్టం వచ్చినట్లు మనం నడిచినట్లయితే మరి దేవుడు మనల్ని ఇంకా ఎంత బాగా నడిపిస్తాడో మరొకసారి మనం ఆలోచిస్తాం. మరి దేవుడి దుర్వాక్యము దీవించిన అవకాశం ఇచ్చిన మరి సంగతాలను బట్టి దేవుని బట్టి దేవుడి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సత్యవంతులు కూర్చున్నటువంటి ప్రవర్తన సత్యంలో నడుచుకుంటున్నామా అనే ప్రశ్న. కనుక ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆనందిస్తాడు, ఆశ్చర్యాలు సమృద్ధిగా ఇస్తాడు. కనుక